హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి మే 22, 23, 24 తేదీల్లో వీరికి ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో మీరు కాల్ చేయండి. ధనస్సు రాశి వారికి మే 22, 23, 24 తేదీల్లో మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల పెద్ద మార్పు అనేది వీరి జీవితంలో రాబోతుంది. వీరికి ఆర్థికంగా ఉన్న సమస్యలు కూడా ఈ టైంలో తీరబోతున్నాయి. మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం అనేది ఈ టైంలో లభించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు వీరికి చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారు మంచి సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు పొంది ఉంటారు. ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను మాత్రం కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరి ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈర్ష్యపడే విధంగా వీరి నడవడిక అనేది ఉంటుంది. ఈ రాశి వారికి దేవతాపరమైన విశేషాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కొంచెం గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ధనస్సు రాశి వారికి దూసుకుపోయే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ రంగంలోనైనా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి జోస్యం కూడా చెప్పే అలవాటు ఉంటుంది. ధనుస్సు రాశి వ్యక్తులు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు అనుకున్న పనులన్నీ సకాలంలో క్రమబద్ధంగా పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు మంచి కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. వీరు చాలా కష్టపడి పనిచేసి పైకి ఎదుగుతూ ఉంటారు. దాన్ని చూసి ఓర్వలేని వారు వీరికి అనేక కష్టాలను తెచ్చి పెడుతూ ఉంటారు. ఈ ధనస్సు రాశి వారు మాత్రం ఏ పని చేసినా కానీ ఎవరికి చెప్పకుండా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. అయితే ఈ రాశి వారికి మాత్రం మే 22, 23, 24 తేదీల్లో మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీకు ఈ టైంలో మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఈ టైంలో మీకు ధైర్యం అనేది పెరగబోతుంది. మీకు శ్రమ కూడా తగ్గబోతుంది. ఈ రాశి వారు మనం చెప్పుకున్నట్లయితే చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. వీరికి కష్టం విలువ అనేది తెలుస్తుంది.
అయితే ఈ రాశి వారికి ఈ టైంలో మంచి ఫలితాలు పొందుతారు. వీరికి గోచారం చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలు కూడా లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ టైంలో మీ కెరియర్కి సంబంధించి ఒక పెద్ద వార్త మీరైతే వినబోతున్నారు. అది మీకు శుభవార్తగా ఉండబోతుంది. మీ కెరియర్ గురించి మంచి శుభవార్తను అయితే మీరు వింటారు. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ టైంలో మీకు శత్రువులు కూడా మిత్రులు కాబోతున్నారు. మీకు ఒక విజయ అవకాశం అనేది దక్కబోతుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు పొందుతారు. మీరు కోల్పోయిన ధనం మీ చేతికి రాబోతుంది. పిలిచి మరి మిమ్మల్ని గౌరవిస్తారు. ఎవరైతే మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు మీరు ఎదుగుతుంటే చూసి వారు మిమ్మల్ని అభిమానించబోతున్నారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అయితే ఈ టైంలో పెట్టుబడిలో పెట్టే విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఎందుకంటే మీరు ఏ పని తలపెట్టినా మంచి లాభాలే మీకు వస్తాయి. మీకు గోచార ఫలితాలు చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ టైంలో శత్రువులే మీకు మిత్రువులు కాబోతున్నాయి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ టైంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ మీరు పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ టైంలో మీకు ఈ 2 రోజులు మాత్రం మీకు శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. ఈ రాశి వారు మీరు కోరుకున్నది అయితే మీకు దక్కుతుంది. ఈ టైంలో మీ కెరియర్కి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను అయితే మీరు వింటారు. ఈ టైంలో వ్యాపారానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి టైం, శుభ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల యొక్క ప్రశంసలను పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మాత్రం మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మొండి బాకీలు ఈ టైంలో మీకు వసూలు కాబోతున్నాయి. దానివల్ల మీ చేతిలో కొంచెం డబ్బు అనేది నిలవబోతుంది. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే నిత్యం మీరు శివారాధన చేసుకోవడం చాలా మంచిది. కోపం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ రాశి వారికి మాత్రం ఇది మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఉన్న సమస్యలు ఈ టైంలో తీరిపోతాయి. అప్పుల సమస్యలు కూడా మీకు ఖచ్చితంగా తీరిపోతాయి. మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం అనేది ఈ టైంలో మీకు లభిస్తుంది. ఈ టైంలో మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితం మారబోతుంది. మీ యొక్క బాధల నుండి మీరు విముక్తి పొందుతారు. మీ మనస్సులో ఆ వ్యక్తి చోటు చేసుకోబోతున్నారు. మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి.